లాస్ట్ షాట్లో బ్లౌజ్కి హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో కరెక్ట్ సైడ్ ఉండాలి. దానిపైన లైనింగ్ని పెట్టేసుకొని ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం హ్యాండ్ని 2 వేస్లో స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ని పెట్టేసుకొని ఒక వే అనమాట స్టిచ్ చేసుకోవడం. రెండోది ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కాకుండా కింది సైడ్ లైనింగ్ పెట్టేసుకొని అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అలా స్టిచ్ చేసినప్పుడు మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసినప్పుడు క్లాత్ని మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. పైనుంచి ఒక స్టిచ్ వేసుకొని లైనింగ్ని కిందికి అడ్జస్ట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే లైనింగ్ని రెండింటిని జాయిన్ చేసుకోవాలి. నేను హ్యాండ్ని ఫోల్డ్ చేయకుండా ఇలా ఎందుకు స్టిచ్ చేస్తున్నానంటే ఈ బ్లౌజ్కి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయాలనుకుంటున్నాను. అందుకే ఇలా ఫోల్డ్ చేయకుండా నార్మల్గా స్టిచ్ చేస్తున్నాను. ఇలా మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత